ఆధునిక సాంకేతికత ఉపయోగించుకొని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులే లక్ష్యంగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీని ఆయుధంగా మార్చుకొని అందిన కాడికి దోచుకుంటున్నారు. కేటుగాళ్ల మాయలో పడి కోట్ల రూపాయలు మోసపోయిన బాధితులకు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అండగా నిలుస్తున్నారు. సైబర్ బాధితులకు విశాఖ పోలీసులు ఏ విధంగా అండగా నిలుస్తున్నారో ఈ కథనంలో చూద్దాం. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త రకం మోసాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. సైబర్ మోసాలకు గురైన బాధితులకు విశాఖ పోలీసులు రీఫండ్ మేళా పేరిట నగదు రికవరీ చేసి అందజేస్తున్నారు. విశాఖ పిఎంపాలెంకు చెందిన వెంకటప్పారావు తన మేనల్లుడు ఫోన్ చేసి అర్జెంటుగా 85,000 కావాలని అడిగాడని డబ్బులు ఫోన్ పే చేశాడు. 3 రోజుల తర్వాత తన మేనల్లుడిని డబ్బులు అడగగా తనకు డబ్బులు ఎప్పుడు ఇచ్చావని అడగడంతో వెంకటప్పారావు కంగుతిన్నాడు. ఆ తరువాత గొంతు అనుకరణ చేసి సైబర్ కేటుగాళ్లు తనని మోసం చేశారని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాధితుడు పోగొట్టుకున్న నగదు మొత్తం 3 నెలల్లోనే రికవరీ చేసి ఇచ్చారు. ఫోన్ వచ్చింది. మా మేనల్లుడు ఫోన్ చేసినట్లే మాట్లాడినట్లే సేమ్ వాయిస్తో మాట్లాడాడు. మా అయ్య నాకు డబ్బులు అవసరం ఉందంటే ఏరా ఫోన్ నెంబర్ మారిందేంటి, ఈ ఫోన్ నీది కాదు కదా అని అడిగితే, లేదు మా అయ్య నా ఫ్రెండ్ ఫోన్ ఇది, నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకు నేను ఈ ఫోన్తో చేస్తున్నాను, డబ్బులు కావాలి. సరే అని చెప్పేసి 60,000 పంపించాను. పంపించాక ఆ అకౌంట్ నెంబర్ కూడా చెప్పాను. ఏ అకౌంట్కి పంపించాలి ఏంటని అడిగాను. నేను అడిగితే మా ఫ్రెండ్ది అకౌంట్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఫోన్పే నెంబరు, ఆ నెంబర్కి మీరు పంపించండి అని చెప్పారు. ఆ నెంబర్కి 60,000 పంపించాను. డబ్బులు పంపించాను, నీకు వచ్చాయా అని అడిగాను. నేను మా అయ్య వచ్చాయి, ఇంకొక 25,000 కూడా పంపించండి, మొత్తం 85,000 రూపాయలు కూడాను మీకు ఈవినింగ్ నేను పంపించేస్తాను, లేదంటే రేపు మార్నింగ్ అయినా ఇస్తాను అని చెప్పారు. 23వ తేదీన మా మేనల్ని కలిశాను. కలిసి ఎలా డబ్బులు ఎగ్జిస్ట్ అయ్యాయని అడిగాను. నేను అడిగితే ఏం డబ్బులు మాయ, నాకేం డబ్బులు నువ్వు ఇవ్వలేదు. అదేంటి నువ్వు ఫోన్ చేసావు కదా, నువ్వు మాట్లాడినట్టు అడిగావు కదా, నేను ఇచ్చాను కదా అన్నాను. లేదు మా అయ్య నువ్వు ఇవ్వలేదు. వెంటనే మన ఎండాడ ఖైబర్ సైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాను. వెంటనే ఫిబ్రవరి 6వ తేదీన సాయంత్రం 6:15 నాకు 85,000 రూపాయలు కూడా నా అకౌంట్ పంపించారు. విశాఖ నగరానికి చెందిన సుల్తానా నిషా ఆన్లైన్లో తక్కువ ధరకే బైక్ వస్తుందంటే నమ్మి సైబర్ కేటుగాళ్లకు ₹1,00,000 పంపారు. 3 నెలలు గడుస్తున్నా వారి నుంచి సమాధానం రాకపోవడంతో బాధితురాలికి అనుమానం వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బాధితురాలు పోగొట్టుకున్న నగదు మొత్తాన్ని కేవలం నెలలోనే రికవరీ చేసి అందించారు. విశాఖ పోలీసులు ఇలా మోసపోయిన ఎంతో మంది బాధితులకు డబ్బు రికవరీ చేసి అందించారు. ఈ రాయల్ బైక్లోన ఫోన్ వచ్చింది, మీరు ₹1,00,000 కట్టేయండి మీకు బైక్ వస్తారో చెప్తే మేము ₹1,00,000 కట్టాను. కడితే 3 months వరకు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. 1 month ఫోన్ చేశారా చెప్తే ఇది రిలీజ్ అవుతుంది మేడం, రిలీజ్ అవుతుంది చెప్పేసి మాకు అప్లై ఏంటి రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు. మేము 3 months తర్వాత కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళ దగ్గర ఉండేసి అన్నీ చేయించి మా డబ్బులు మాకు 1 monthలోన ఇచ్చేసారా. నా తాలూకా కొంత ధనం అనేది ఆన్లైన్లో యాప్ ఏదో వచ్చింది. ఆ యాప్ అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఆన్ చేయడం, దాంట్లో కొంత ధనం అనేది మిస్ అవ్వడం, వెంటనే కూడా విశాఖపట్నం కమిషనర్ గారు సిపి గారికి ఫోన్ చేయగానే ఆయన 1930కి ఫోన్ చేయించి ఆయన పర్సనల్గా సిఐ గారి చేత, సైబర్ క్రైమ్ సిఐ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేత నాకు ఫోన్ చేయించారు. నా తాలూకా డబ్బులు అనేది సుమారు ₹2,30,000 రూపాయలు పోయింది. సుమారు 1,10,000 వరకు కూడా నాకు ఇప్పించున్నారు. వైఫ్ యాక్చువల్లీ మాకు యాక్సిడెంట్ 2019లో, అప్పటి నుంచి తను బెడ్ రెడ్ ఉంది. తను చూసుకోవడం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తే తను చూసుకోవడానికి అవుతుంది కదా నా ఉద్దేశం అనమాట. ఈ దాంట్లో ఒక స్కామ్లో ఇరికిపోయాను నేను. ఒక 1,28,000 ఆన్లైన్ టాస్క్లు జాబ్ అని చెప్పారు, అది ఒక టాస్క్ అనమాట. అందులో చేస్తే నాకు 1,28,000 పోయింది సార్. మొత్తం అమౌంట్ రికవర్ అయిపోయింది, మొత్తం వచ్చింది సార్ డబ్బులు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని పెట్టుబడులు పెట్టి అమాయకులు మోసపోతున్నారని సైబర్ నిపుణులు నగేష్ అన్నారు. ఇలా మోసపోతున్న వారిలో చదువుకున్న వారు కూడా ఉన్నారని ఆయన అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.
రోజు చాలా షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఒక 1000 మంది వరకు ఉన్నారు. సో ఇంతమంది మోసపోతున్నారు సైబర్ క్రైమ్లో అంటే అబ్సల్యూట్గా మనకి దీని మీద నాలెడ్జ్ లేకపోవడం కాదండి. మనిషి అనే వ్యక్తి ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ షార్ట్కట్లో ఎర్న్ చేద్దామనే ఒక మెయిన్ కారణం అండి. సో దీంట్లో నాలెడ్జ్ పర్సన్స్, చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు. బట్ మోసపోవడానికి ఒక కారణం అండి. సో ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈజీగా రిటర్న్స్ వస్తాయని. సో దయచేసి అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే మొదటిగా సైబర్ ఎక్స్పర్ట్స్తో కానీ లేకపోతే సైబర్ క్రైమ్ దీంట్లో కానీ ఇలాంటివి ఏమైనా ఫ్రాడ్స్ జరిగాయా లేదా ముందు వెరిఫై చేసుకోవాలండి. వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సైబర్ మోసాలలో బాధితులకు 22,47,00,000 నగదు రికవరీ చేస్తామని సిపి శంకబ్రత బాగ్చి అన్నారు. 2 నెలల్లో 4,98,00,000 రికవరీ చేసినట్లు సిపి వెల్లడించారు. వీటిలో పెట్టుబడికి సంబంధించిన మోసాలే ఎక్కువ ఉన్నాయని తెలిపారు. సైబర్ క్రైమ్ బాధితులకు 22.5 కోట్లు రిఫండ్ చేశారండి. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత భారీ మొత్తంలో రిఫండ్ చేయడం మొదటిసారిగా జరిగింది. 77% స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, దాదాపు 8% డిజిటల్ అరెస్ట్ స్కామ్. మిగిలిన ముఖ్యమైన ఫ్రాడ్స్ వచ్చేసి ఈ-కామర్స్ ఫ్రాడ్, ఇంపర్సనేషన్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, ఏపీకే ఫైల్. ఈ ముఖ్యమైన ఇటువంటి స్కామ్స్ వల్ల మన అమౌంట్ పోగొట్టుకున్నారండి. మెసేజ్ వస్తే, SMS వస్తే, ఫోన్ కాల్ వస్తే, వీడియో కాల్ వస్తే, ఈమెయిల్ వస్తే ఇది చూసి నమ్మకండి. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 కాంటాక్ట్ చేయండి. ఒక్కసారి సైబర్ క్రైమ్ జరిగితే 1 గంట లోపల 1930 ఈ నంబర్కి కాల్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ www.cybercrime.gov.in ఈ వెబ్సైట్లో వెంటనే ఫిర్యాదు చేయాలి. సోషల్ మీడియా ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకు వివరాలు, ఓటీపీ ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.